గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి క్రాప్ లోన్స్ ఏవైతే ఉంటాయో రైతులందరికీ కూడా వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా 50 మంది రైతులకు దాదాపుగా ₹1,00,000 వరకు లోన్ మాఫీ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ప్రకటిస్తా ఉన్నా. ఇది ఎన్నికలకు ముందు ప్రతి సభలో రుణాల మాఫీపై రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీ. చిన్న సన్నకారు తేడా లేకుండా టీఆర్ఎస్ ను గెలిపిస్తే చాలు రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చూసి టీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టారు. కొత్త రాష్ట్రం వచ్చింది. సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. అంతా అనుకున్నట్టే జరిగింది. అయితే రుణాల మాఫీపై మాత్రం జలకిచ్చింది కేసీఆర్ సర్కార్. రుణాల మాఫీకి కండిషన్స్ అప్లై అంటోంది. జస్ట్ ఏడాది కిందట తీసుకున్న రుణాలు మాత్రమే రద్దు చేస్తామని బాంబు పేల్చారు కేసీఆర్. మేము ఇచ్చిన మాట కూడా క్రాప్ లోన్స్ ఓన్లీ క్రాప్ లోన్స్, నో గోల్డ్ లోన్స్. అవన్నీ అగ్రికల్చర్ రావు కదా. డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఫర్దర్ విషయాలు చెప్తా అని చెప్పినాం. 2013 జూన్ 1 నుంచి 2014 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న పంట రుణాలని మాఫీ చేస్తామని సర్కార్ స్పష్టంగా చెప్పింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన రుణాల మాఫీతో తమకు పెద్దగా ఒరిగేదేం లేదంటున్నారు మెజారిటీ రైతులు. లాస్ట్ 1 ఇయర్ లో ఫస్ట్ 6 నెలలు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉంది. దీనికి తోడు అప్పుడే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణపై సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న క్లారిటీ రావడంతో బ్యాంకర్లెవరూ రైతులను దగ్గరకు రానివ్వలేదు. దాదాపుగా అన్ని రుణాలను ఆపేశారు. మరో 6 నెలలు రాష్ట్రంలో ఏ సర్కార్ లేదు. నడిచిందంతా రాష్ట్రపతి పాలనే. ఈ టైంలో బ్యాంకర్ల దగ్గరకు రైతులే వెళ్లలేదు. దీనికి తోడు ఎన్నికల సమయం ముంచుకొచ్చింది. టైం దగ్గర పడే కొద్దీ నేతలు రుణాలు మాఫీ చేస్తామంటూ మీడియా ముందు ఊదరగొట్టారు. దీంతో రుణాల మాఫీని సాకుగా చూపిన బ్యాంకర్లు తాము నష్టపోతామంటూ అసలు క్రాప్ లోన్లు ఇవ్వడమే మానేశారు. ప్రస్తుతం సర్కార్ ట్విస్ట్ తో రైతులందరికీ న్యాయం దేవుడెరుగు. కొన్ని గ్రామాల్లో కనీసం ఒక్క రైతు కుటుంబం కూడా రుణమాఫీ లబ్ధి పొందని పరిస్థితి ఉంది. మొత్తానికి ఫస్ట్ హామీలోనే అనుకోని ట్విస్ట్ ఇచ్చిన గులాబీ సర్కార్ ముందు ముందు మేనిఫెస్టోలోని హామీలను తీర్చేందుకు ఇంకెన్ని మెలికలు పెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు రైతులు.